ఓకే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో అయితే మనం అయితే ఐఫోన్ 15 అయితే అన్బాక్స్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఒక అరౌండ్ 8-8:30 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనము రెడీ అవుతున్నాం అనమాట. 6 o'clockకి లేచి ఇప్పుడైతే రెడీ అవుతున్నాం అనమాట. అండ్ 9కి 9:30కి మనం అయితే స్టోర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అయితే ఐఫోన్ రిసీవ్ చేసుకొని అన్బాక్సింగ్ అయితే చేయాలన్నమాట ఈ వీడియోలో అయితే. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను 13th నుంచి మనకు ప్రీ ఆర్డర్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. బట్ నేను చేసింది ఏంటంటే, లాస్ట్ వెడ్నెస్డే అయితే నేను ప్రీ ఆర్డర్ చేశానమాట. అండ్ మనకైతే వాళ్ళు తీసుకొస్తామని ఖచ్చితంగా చెప్పారు. బట్ మనకేంటంటే కరెక్ట్గా తెలియదు అనమాట, వెళ్ళి చూడాలా. సో నెల్లూరు బాలాజీ మొబైల్స్ అనమాట. సో ఇక్కడే ఉంది మనకి. సో మనం అయితే అక్కడికి వెళ్ళి కాసేపు వెయిట్ చేద్దాము. ఓకే, స్టోర్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట మనం అయితే. సో మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 9 అవుతుంది. వాళ్ళు ఇప్పుడు అన్ని క్లీన్ చేసుకున్నారనమాట. మనల్ని చూసి దెబ్బ షాక్ అయిపోయి ఉంటారు, వీళ్ళకేం పని లేదనుకొని. సో ఏం పర్లేదు, మనం అయితే లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాము. వాళ్ళైతే స్టోర్లో ఉన్న వాళ్ళందరూ దెబ్బకు షాక్ అయిపోయారనమాట. ఏంది బ్రో మీరు అందరూ ఈ టైంకి 9:30కు వచ్చారు స్టోర్కి అని చెప్పేసి. మేమేమో మా అమ్మ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. ఇదే పంచువాలిటీ కానీ మనం స్కూల్కి వెళ్దాం కాలేజీకి వెళ్దాం దానిలో పెట్టుంటే ఈ పాటికి ఐఏఎస్ కొట్టేసేవాళ్ళం అని చెప్పి. సో అదే నవ్వుకుంటా ఉన్నాం అనమాట అక్కడ. బట్ మాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇంకా అయితే స్టాక్ అయితే అవైలబుల్గా రాలేదన్నమాట. సో నెల్లూరుకి అయితే ఇంకా స్టాక్ రాలేదు. తనైతే మనకి 12:30 to 1 o'clockకి తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. సో ఇప్పుడు టైం చూస్తేనట్టయితే 9:40 అవుతుంది. 9:40కి ఇంకా మనకి చాలా టైం ఉందన్నమాట. అండ్ ఇంటి నుంచి కూడా స్టోరీకి చాలా దూరం కూడా ఉంది. సో ఆఫ్టర్ 6 hours వెయిట్ చేసిన తర్వాత 2:40కి అయితే నా చేతికి మొబైల్ అయితే వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, ఇదే అనమాట మన ఐఫోన్ 15 అనేది. సో ఇంత మార్నింగ్ లాంచ్ అయింది 10 o'clockకి. అండ్ మన చేతికి అయితే 1 o'clockకి ఆల్మోస్ట్ అలా వచ్చేసింది అనమాట. సో చూస్తున్నా కదా, ఇదే అనమాట. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను, అంటే లైట్ బ్లూ అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది నా చేతికి మొబైల్ వచ్చేటప్పటికి. అదంతా సెటప్ చేసుకునేటప్పటికి ఇంకా సాయంత్రం అయిపోద్దేమోనని భయం వేసింది. కానీ ఈ పీల్ తీయడంలో ఉండే అంత సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడా దొరకదు బ్రో మనకైతే మాత్రం. సో వాళ్ళు కూడా ఇంకా మొబైల్ తీసుకొని రెడీగా అయితే ఉన్నారనమాట, వీడియోలు తీస్తూ ఉన్నారు. అండ్ నాకైతే మాత్రం మొబైల్ అయితే పిచ్చగా నచ్చేసింది భయ్య. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియం మొబైల్గా అయితే నాకు అనిపించింది అనమాట మొబైల్ అనేది మాత్రం. నాకైతే నవ్వు ఆగట్లేదు అనమాట, ఎందుకంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేసి లాస్ట్ మొబైల్ చేతికి వచ్చేటప్పటికి నాకైతే అసలు ఒక పక్క ఆనందము, ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్క నవ్వు అన్నీ వచ్చేసినాయి. ఒక పక్క వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి టెన్షన్ పడతానే ఉన్నారనమాట. అండ్ ఒక పక్క మేము కూడా నార్మల్గా కూర్చొని ఉన్నాము. అండ్ ఈ చోట్ల సెటప్ అయితే చేసామన్నమాట. అండ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ వేరియంట్ నుంచి డైనమిక్ ఐలాండ్ అయితే వస్తుందన్నమాట. అండ్ మనం ప్రోకి, ప్లస్కి, ఇంకా ప్రో మ్యాక్స్కి వీటి కోసం వెయిట్ చేయాలంటే ఇంకా మనము జీవితాంతం వెయిట్ చేయాలంటే, అంటే జీవితాంతం కాదులే, ప్రో మ్యాక్స్ కానీ ప్రో కానీ కావాలంటే మనకి మ్యాక్సిమం అక్టోబర్ ఎండింగ్ అయితే దొరుకుతున్నాయి అనమాట, అసలు దొరకట్లేదు. సో కాబట్టి మ్యాక్సిమం ఇంకా ఏం చేయాలో తెలియక నార్మల్ తీసుకున్నాను అనమాట, అంటే మనకి రెగ్యులర్ వెర్షన్నే. సో మనం ఏంటంటే నార్మల్గా యూజ్ చేసేదానికే కాబట్టి మనమైతే నార్మల్ ఒక రెగ్యులర్ వెర్షన్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా వైఫై కనెక్ట్ చేసి అక్కడ కొంచెం అదంతా సెటప్ చేయడానికి అయితే నాకు చాలా సేపు పట్టిందనమాట. మధ్యలో నేను యాపిల్ ఐడి ఒకటి మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకొచ్చి ఆ ఫోన్లో యాపిల్ ఐడి కొట్టేసి దాన్ని రీసెట్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసేటప్పటికి నాకు 2 గంటలు పట్టేసింది అక్కడే. ఈ లోపలైతే మనం ఒక కళాఖండం చేసామన్నమాట. మనమైతే వెడ్నెస్డే నైట్ ఆర్డర్ ఇచ్చాం కదా, సో అంటే ప్రీ బుక్ చేసాం కదా. సో ఏం చేయాలి తెలియనైతే వెడ్నెస్డే నైటే కూడా ఈ మొబైల్కి ఒక క్లియర్ కేస్ కూడా ఆర్డర్ పెట్టేసాను అనమాట. 2500 అండ్ 2800 ఉంది ఐఫోన్ 15కి. సో అదైతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ఒక డెలివరీ అతనికి ఓటీపీలు చెప్పుకుంటా ఇవన్నీ ఒక పెద్ద టార్చర్ అయిపోయింది అనమాట నాకైతే మాత్రం ఇవాళ మొత్తం కూడా. సో మొత్తం అయితే సెటప్ చేసుకున్నాను అనమాట లాస్ట్కి. వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట నాకైతే ఈ సెటప్ చేసుకునే దగ్గర కానీ ప్రతి చోట కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట వాళ్ళైతే. పాస్వర్డ్లు పెట్టుకున్నామని చాలా చోట్ల ఏంటంటే మనకు ప్రాబ్లం అయిపోయింది అనమాట, అంటే 6 hours పాటు అదే స్టోర్లో ఉండడం అనేది. అండ్ అదంతా సెటప్ చేసే లోపల అయితే మనం ఇంకో ఛార్జింగ్ కేబుల్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదైతే ఛార్జింగ్ కేబుల్ అనమాట, ఇక మీరు చూస్తున్నారు కదా, ఇది ఛార్జింగ్ కేబుల్ అనమాట. మనకి డైరెక్ట్ టైప్ సి టు టైప్ సి ఇచ్చారు. అండ్ ఇక్కడ నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది ఏంటంటే, థ్రెడ్ టైప్ అయితే ఉందన్నమాట. అంటే ఇంత మనకి నార్మల్ ప్లాస్టిక్ ఆ టైప్ అయితే ఉంటుంది మనకి వైర్ అంతా కూడా. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి వైర్ అనేది థ్రెడ్ టైప్గా అయితే ఉందన్నమాట. నాకైతే పిచ్చ నచ్చేసింది. అండ్ వాళ్ళు నాకు కాంప్లిమెంటరీగా అంతసేపు వెయిట్ చేసినందుకు కాంప్లిమెంటరీగా అడాప్టర్ అయితే ఇచ్చేసారనమాట, ఫ్రీగానే ఇచ్చారు. అంటే నార్మల్గా అడాప్టర్ కొనాలంటే ఒక 2000 అవుతుందన్నమాట. సో అంతసేపు వెయిట్ చేసాం కాబట్టి మనకి
అడాప్టర్ అయితే కాంప్లిమెంటరీగా అయితే ఇచ్చేసారనమాట. సో ఇది అనమాట. మనకైతే వైర్ కూడా చాలా చిన్నదిగానే ఉంది మనకి ఈసారి ఇచ్చిన వైర్ కూడా. టైప్ సి టు టైప్ సి ఉంది. బట్ నాకు ఎందుకో అంత నచ్చలేదు అనమాట. ఇంతకుముందు వైర్ అయితే చాలా బాగుండేది, బట్ ఈ వైర్ ఎందుకో అంత బాగాలేదు, అంత నచ్చలేదు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంత లేట్గా వచ్చినా కానీ నెల్లూరు డిస్టిక్ మొత్తం మీద కూడా మనదే ఫస్ట్ iPhone 15 అనమాట. అందుకని చెప్పేసి ఒక కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేమైతే. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని అక్కడే స్టోర్లోనే అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ అయితే టిఫిన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినేసాము. అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినేసి వెళ్ళిపోయేసి అక్కడ కూర్చున్నాం అనమాట. అండ్ ఈ పంచువాళ్ళు ఏదో కాస్త స్కూల్లో మెయింటైన్ చేసినట్టయితే ఇప్పటికి IAS IPS అయిపోయే వాళ్ళం, అవన్నీ పక్కన పెట్టేసేయండి. అండ్ నాకు ఒక పక్క జలుబుగా ఉందన్నమాట, అయినా కానీ నేనైతే కేక్ తినేసాను. రాత్రికి నా పరిస్థితి ఊహించుకుంటుంటే నాకే భయం వేస్తుంది అనమాట ఒక పక్క. సో ఇదైతే నా iPhone 15 మొబైల్ అనమాట. అతను పట్టుకున్నాడు కదా, అతను స్టోర్ మేనేజర్ అనమాట. తను పడిన కష్టం అయితే నేను ఇంక ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పలేదు అనమాట. అంత కష్టపడి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ ఫోన్ అయితే మాత్రం. సో నేనైతే మాత్రం కొంచెం ఒక పక్క ఆనందంగా ఉంది, ఒక పక్క ఆకలిగా కూడా ఉందన్నమాట. లంచ్ కూడా చేయలేదు నేనైతే ఈవినింగ్ 7 దాకా కూడా. సో ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి కూడా నేనైతే లంచ్ చేయలేదు అనమాట. అండ్ మొబైల్ అయితే ఫైనలీ మనకు వచ్చేసింది అనమాట. అండ్ కేక్ కూడా మనకైతే తీసుకొచ్చారు. అండ్ కేక్ దేనికి బ్రో అంటే, నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తం మీద అండ్ వాళ్ళ బాలాజీ మొబైల్స్ వాళ్ళ దగ్గర కూడా ఫస్ట్ iPhone 15 సేల్ అనేది మన దగ్గరే అయిందనమాట. అందుకని చెప్పేసి కేక్ కట్ చేశారనమాట. అండ్ చూస్తున్నా కదా, కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ మనం కూడా మొబైల్ అయితే అన్బాక్స్ చేసామన్నమాట. సో ఇదనమాట మొబైల్ అనేది. అండ్ నాకైతే మాత్రం ఇంటికి వచ్చేటప్పటికైతే దగ్గర 7 అయిపోయింది భయ్య నాకైతే. సో ఇప్పుడే ఇంటికి వచ్చానమాట. ఇంటికి వచ్చి కూర్చొని కూర్చుని అదంతా సెటప్ చేసుకునేటప్పటికి నాకైతే చాలా టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా టైం కూడా సెట్ చేసుకోలేదు నేను మొబైల్లో. జస్ట్ అంత నార్మల్గా సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ ఇందులో మనకు కొత్తగా ఏదైనా ఉంది అంటే మనకి టైప్ సి పోర్ట్ ఒకటి అండ్ డైనమిక్ ఐలాండ్ ఒకటే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. కెమెరా క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఈసారి మనకి బేసిక్ వేరియంట్కే మనకి 48 MP కెమెరా తీసుకొచ్చాడు అనమాట. అదైతే నాకు మెంటల్గా నచ్చేసింది అనమాట. సో మొత్తం మీద నా మొబైల్ అయితే మాత్రం మీరు 15 వేరియంట్ తీసుకోవాలంటే ప్లస్ తీసుకోబాకండి, ప్రో మ్యాక్స్ తీసుకోబాకండి. ప్రో వేరియంట్లో తీసుకోండి, లేదంటే నార్మల్ వేరియంట్ తీసుకోండి. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అవుతుంది అనమాట. ఎవరైనా కానీ చెప్పేది ఇదే. ఎందుకంటే అంత మనకు ప్రో మ్యాక్స్లో అంతగా ఏమీ లేదు, అండ్ మనకి నార్మల్ ప్లస్లో కూడా అంతగా ఏమీ లేదు. నార్మల్ వేరియంట్ తీసుకోండి, బేసిక్ వేరియంట్, అండ్ తర్వాత అయితే మీరు ప్రో వేరియంట్ తీసుకోండి. ప్రో మ్యాక్స్ అంటే మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఫైనలీ మొత్తం మీద పైన కింద ఎక్కడైతే అక్కడ పడేసి 6 గంటల సేపు వెయిట్ చేసి నేనైతే iPhone 15 తీసుకున్నాను అనమాట. సో వీడియో అయితే కలుద్దాం. సో థ్యాంక్ యూ. Bye, bye guys, bye bye.